నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. అయోధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగి బెంగళూరులో కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న విజయనగరం వాసి రేణుక అడ్డగోలు సంపాదన రుచి మరికి గంజాయి వ్యాపారాన్ని ప్రవృత్తి చేసుకుని స్మగ్లర్లతో చేతులు కలిపింది. ఈ భాగోతాన్ని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణ పోలీసులు బట్టబయలు చేశారు. నాతవరం మండలం శృంగవరం వద్ద వాహన తనిఖీల్లో రేణుక అండ్ బ్యాచ్ రవాణా చేస్తున్న 74 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాదవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నాతవరం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు దేవతమ్మ గారు, వాళ్ళ టీం అంతా కూడా శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కారు ఒకటి వస్తుంది, దాని పైలటింగ్ కూడా వస్తుంది. మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు అరౌండ్ 12:30 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు, అలాగే ఒక కారు ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక ఇద్దరు వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లోని ఒక సుమారుగా 74 కిలోల గంజాయి ఉందండి మనం చూపించగా. అందులో ఒక 3 లేడీస్ ఉన్నారు. అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాత నేరస్తుడు అనమాట. ఇతని మీద ఒక 307 కేసు ఉంది, అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద. ఈయన ప్లస్ రేణుక అని చెప్పి, గాదే రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయిది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకవటి మండలం అండి, సంతకవటి మండలము. ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది, అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్యకాళిదాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారన్నమాట ఈ వీళ్ళిద్దరూ. అట్లాగే మిగతా 2 లేడీస్ కూడా లలిత కుమారి, పొన్నగంటి కుమారి. యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చెల్లపల్లి విలేజ్, లోతుగడ్డ మండలం, చింతపల్లి అండి. అట్లాగే మణికుమారి కూడా పెద్ద వలస అనమాట, ఈవిడిది జీకే విధి మండలం. వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి, అట్లాగే మన అడ్డూరి ప్రసాద్, ఈయన కూడా మెయిన్ అక్యూజ్డ్ అండి. ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయన కొత్తకోట, యాక్చువల్గా ఇది నేటివ్ ఆఫ్ కొత్తకోట విలేజ్, రావికమత మండలం, కానీ పెద్దబొడ్డేపల్లి దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు. ఈయన మీద కూడా గతంలో 2 కేసుల్లో మనకు వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. ఈయన మన రీసెంట్గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లార్జ్ స్కేల్లోనే 2 కేసులు పట్టుకోవడం జరిగింది. 2 కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ అన్న ఆయన నిందితుడు. ఆయన కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయన ప్లస్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి. అట్లాగే 2వ స్కూటర్ వెనకాల బ్యాక్ సైడ్ పైలటింగ్ నాదిముత్తు అని చెప్పేసి ఈయనది తమిళనాడు. అలాగే రవి, అడంగుల రవి, వీడిది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి, ఇది గుత్తులపుట్టు.